ప్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించును. దేవుడి వాక్యం నిలిచును గాక. ఆమేన్. అవునండి, దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు ఉంటాయంటండి. కానీ ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు వాటన్నిటి నుంచి వారిని విడిపిస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి ఆపదలు గుండా వెళ్తున్నావో, ఎలాంటి అపాయాలు గుండా వెళ్తున్నావో, ఎలాంటి చింతలు గుండా వెళ్తున్నావో, ఎలాంటి ప్రతికూల పరిస్థితి గుండా వెళ్తున్నావో నీ దేవుడు చూస్తున్నాడండి. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నీతిమంతులకు అనేక ఆపదలు కలుగుతాయంట, అందుకే నాకు ఆపదలు కలుగుతున్నాయి అని ఆపదల దగ్గరే మనం ఆగిపోతాం. కానీ దేవుడి యొక్క వాక్యం సెలవుస్తుంది, కలుగుతాయంట ఆపదలు, కానీ వాటన్నిటి నుంచి దేవుడు కొన్నిటి నుంచి విడిపిస్తానని చెప్పట్లేదండి. నీతిమంతులకి కలుగు ఆపదలు అన్నిటి నుంచి దేవుడు వారిని విడిపిస్తాడంట. కాబట్టి నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నావో, లేదంటే ఏ ఆపద అయితే వస్తుందని నువ్వు భయపడుతున్నావో, ఆపద అన్నిటి నుంచి దేవుడు నీకు విడుదలను, నీకు జయము ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆపదల్లో ఉన్న స్థితిని బట్టి, రాబోతున్న ఆపదలను బట్టి కృంగిపోక, ఆ ఆపదలన్నింటి నుంచి తప్పించే దేవునికి మొరపెట్టి, దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే సమాధానమును, విజయమును పొందుకో. అటు రీతిగా దేవుడు నీ యొక్క ప్రతికూల పరిస్థితి నుండి, నీ కలుగుతున్న ఆపద నుండి నేను విడిపించి, రక్షించి, కాపాడి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు వస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారు ఎదుర్కొంటున్న ఆపదలు, వస్తాయేమో అనుకుంటున్న ఆపదలు వారి జీవితం నుంచి తొలగిపోయి, వాటన్నిటి నుంచి వారు విడుదల పొందుకొని, నువ్వు ఇచ్చే జయం పొందుకునే కృప, నెమ్మది పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.